ఇవాళ ఈ వీడియో చేస్తున్నందుకు నా తలక మెయిన్ ఎయిమ్ ఒకటేనండి. ఈ చూస్తున్న వాళ్ళల్లో ఒక్కళ్ళకైనా సరే లాంగ్ టర్మ్‌లో గాని, షార్ట్ టర్మ్‌లో గాని వెల్త్ జనరేట్ చేయడానికి ఆలోచన ఖచ్చితంగా క్రియేట్ చేయడం. నేను కొన్ని లైవ్ ఎగ్జాంపుల్స్ మాట్లాడతానండి. దాంతో పాటు మార్కెట్‌లో సినారియోని కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. కాకపోతే మీలో ఆలోచన క్రియేట్ చేయడం, లేదు అంటే మీకు కూడా ఖచ్చితంగా ఇలాంటి అవకాశాలు ఎప్పుడొస్తాయనేది తెలియజెప్పడమే ప్రధాన ఉద్దేశ్యం. నేను చెప్పే విషయాలు మీకు ఖచ్చితంగా నచ్చుతాయని ఆశిస్తున్నానండి. అది కనుక నిజంగా మీకు నచ్చితే మన వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. మన ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. తక్కువైనా, ఎక్కువైనా ఎంతో కొంత వెల్త్ అయితే మనం జనరేట్ చేయాలండి. స్టాక్ మార్కెట్‌లో లాంగ్ టర్మ్‌లో అవ్వచ్చు, షార్ట్ టర్మ్‌లో అవ్వచ్చు, మనం మంచి స్టాక్స్‌ని ఎందుకు సెలెక్ట్ చేసుకోలేకపోతున్నాం? ఇది మన ఆలోచనలో తేడా ఉందా? లేదు అంటే మార్కెట్‌లో నిజంగా పరిస్థితులు మారిపోయా? ఇవాల్టి వీడియోలో స్టాక్ మార్కెట్ ఉన్నంత వరకు కూడా మనకి బిజినెస్ రన్ అవుతూ ఉంటుందండి. అలాంటి లాంగ్ టర్మ్ కంపెనీస్ గురించి మాట్లాడదాం. అలాగే షార్ట్ టర్మ్‌లో కూడా మనకి మంచి బిజినెస్‌లో ఉన్న కొన్ని కంపెనీస్ గురించి మాట్లాడదామండి. అయితే ఇక్కడ నా ఉద్దేశ్యం ఏంటి అంటే, మనం లాంగ్ టర్మ్‌కి స్టాక్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? షార్ట్ టర్మ్‌లో స్టాక్స్‌ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది మీకు లైవ్ ఎగ్జాంపుల్‌తో చెప్పడం నా ఉద్దేశ్యం అండి. అంతేగాని ఇవేవి కూడా బై సెల్ రికమెండేషన్స్ కాదు. మీరెప్పుడైనా ఆలోచించారా? మనం ఎందుకు ఒక స్టాక్‌ని కొని 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు హోల్డ్ చేద్దాము అనే ఆలోచనే లేకుండా అయిపోతుంది పరిస్థితిలో. మనం చాలా సార్లు వింటుంటామండి. పలానా వ్యక్తి ఓ స్టాక్‌ని కొన్నారు, మర్చిపోయారు, వాళ్ళ మనవలు వెతికారు, ఏవో డాక్యుమెంట్స్ దొరికాయి, వెళ్తే ఇన్ని కోట్లయిపోయాయని. అలాగా ఇప్పుడు అలాంటి స్టాక్స్ ఏమైనా ఉన్నాయా? రీసెంట్‌గా నేను కమ్యూనిటీ పోస్ట్ ఒకటి అడిగానండి. ఎవరు కూడా అలాంటి పరిస్థితులు ఇప్పుడు లేవు, మారిపోయన్నారు. బట్ ఇప్పటికి ఉన్నాయండి. అయితే మనకి కనిపించే ప్రతి బిజినెస్ కూడా అలా అయిపోతుంది అని చెప్పలేం. బట్ కొన్ని క్యారెక్టరిస్టిక్స్ అయితే ఉన్నాయి. దాన్ని బేస్ చేసుకొని లాంగ్ టర్మ్ బిజినెస్ ప్రాస్పెక్ట్స్ ఉన్న ఒక కంపెనీ గురించి మాట్లాడదాం. సో మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే కంపెనీస్ అందరికి దొరుకుతాయండి. కానీ ఎప్పుడు కొనాలి? ఏ టైంలో కొనాలనేది మనకు తెలీదు. జనరల్‌గా మార్కెట్‌లో ఎప్పుడు కూడా స్ట్రెయిట్ లైన్ ఇలా పెరిగిపోవు. కొంత పెరిగి మళ్ళీ కింద పడతాయండి. ఈ పడే టైంలో మనకి మంచి స్టాక్స్ కొనుక్కుంటాం అనమాట. ఇవాళ మనం మాట్లాడుకునే బిజినెస్ కూడా ఇప్పుడు చాలా రోజులుగా కింద పడుతూ ఉంది. కానీ స్టాక్ మార్కెట్ ఉన్నంత కాలం ఈ స్టాక్ ఉంటుందండి. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ సినారియో ఏంటి అంటే ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్న గ్రాఫ్ గమనించండి. మనకి బ్రేక్‌ఔట్స్ వస్తుంటాయి మార్కెట్‌లో. గడిచిన 3 సార్లుగా ఇలా బ్రేక్‌ఔట్ వచ్చిన ప్రతిసారి మార్కెట్ మనకి బాగా పెరిగిందండి. ఇప్పుడు సిమిలర్ కైండ్ ఆఫ్ బ్రేక్‌ఔట్‌కి మార్కెట్ రెడీగా ఉంది. సో, ఈ సినారియోలో ఇప్పుడు మనం మాట్లాడుకునే బిజినెస్ తాలూకా డైలీ చార్ట్ చూసినా మీకు మంచి బ్రేక్‌ఔట్ కనిపిస్తుందండి. సో, అందువల్ల ఈ సినారియో కరెక్టు అని చెప్పడానికి కొన్ని అవకాశాలైతే కనిపిస్తున్నాయి. కానీ అసలు కంపెనీ రీసెంట్‌గా ఎందుకు పడిపోయింది? మనందరం అనుకున్నాం కదా! మార్కెట్ పడినప్పుడే మనం కొనుక్కోవాలి అని చెప్పి. అయితే ఇది పడింది ఓకే. బట్ ఎందుకు పడిపోయింది? మార్కెట్‌లో మొనోపోలీగా ఉండే స్టాకా? లేదు అంటే బిజినెస్ పడిపోయిందా? ఎందుకు ఈ స్టాక్ కింద పడిపోయిందో తెలుసుకోవాలి. చాలా కారణాలున్నాయండి. బట్ ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే, ఒకటి మార్కెట్‌లో ఓవరాల్‌గా సిట్యుయేషన్ మారడానికి రెడీగా ఉంది. స్టాక్‌లో కూడా పరిస్థితి బావుందండి. బట్ ఫండమెంటల్స్ సపోర్ట్ చేస్తున్నాయా? వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయనేది మనం ఒకసారి చూడాలి. ఫస్ట్ ఈ కంపెనీ తాలూకా ఫాల్ గురించి ఆలోచిస్తే డీమ్యాట్ అకౌంట్స్ మనకు కొంతవరకు స్పీడ్ తగ్గిపోయిందండి. అలాగే రీసెంట్‌గా ఐపీఓస్‌కి సంబంధించి ఒక బజ్ విపరీతంగా ఉండేది. అది కూడా కాస్త తగ్గిపోయింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ సెబీ వాళ్ళు కేవైసీ చార్జెస్ తగ్గించామని చెప్పారు. ఇవి కూడా రెవెన్యూస్ పడిపోవడానికి కొన్ని కారణాలు. బిజినెస్ కాస్త స్లో డౌన్ అవ్వడానికి గల కారణాలు. అయితే కరోనా టైం నుంచి ఈ స్టాక్ చాలా బాగా పెరిగిందండి. కరోనాలో వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ తర్వాత ఒకళ్ళు బయటికెళ్ళిపోవడం స్టార్ట్ చేశారు మార్కెట్‌లోంచి. సో, ఓవరాల్‌గా ఈ కారణాలన్నీ ఇవన్నీ ఒక్కసారి రాలేదండి. గడిచిన 3 ఏళ్లగా వన్ బై వన్ ఒకటి ఒకటి కంపెనీకి దెబ్బలుగా తగిలాయి. ఇప్పుడు ఫైనల్‌గా వీటన్నిటిలోని మనకి మళ్ళీ రికవరీ వస్తుంది. ఎప్పుడొస్తుందండి? మార్కెట్‌లు పెరిగితే. అర్థమవుతుందా అండి? ఇప్పుడు మార్కెట్‌లు పెరగడానికి రెడీగా ఉన్నదనేలాగా ఇందాకల మనం గ్రాఫ్ చూసాం. సో, ఇప్పుడు ఈ బిజినెస్‌లో కూడా మనం మార్పు చూస్తామండి. మీరు స్క్రీన్ ఓపెన్ చేసి ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయని చూస్తే అన్నీ కింద పడిపోతున్నట్టు కనిపిస్తాయి. బట్ ఎప్పుడైతే లాంగ్ టర్మ్ కోసం మనం ఆలోచిస్తామో మీరు గమనించండి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ సీడీఎస్ఎల్ స్టాక్ అనేది మార్కెట్ ఉన్నంత కాలం ఉండాల్సిందే. ఓకేనా అండి. అయితే దీనికి కాంపిటీషన్స్ ఉన్నారు. సీడీఎస్ఎల్‌కి ఎన్ఎస్‌డీఎల్ అని చెప్పి లేదు అంటే కొన్ని వస్తున్నాయి. కెఫిన్ టెక్నాలజీస్ అని చెప్పి. బట్ నేను ఒక ఎగ్జాంపుల్ కింద మీకు చెప్తున్నానండి. వాటిని కూడా మీరు కన్సిడర్ చేసినా తప్పులేదు. కానీ ఇప్పుడు స్టాక్ మార్కెట్ ఉన్నంత వరకు ఉన్న స్టాక్ అని చెప్పి ఈ సీడీఎస్ఎల్ ఒక్కదాని గురించే ఎందుకు మాట్లాడుతున్నాం? బీఎస్‌సీ స్టాక్ లేదా? బాగా పెరిగింది కదా! లేదు ఫర్దర్‌గా వస్తున్న ఎన్ఎస్‌సీ స్టాక్ లేదా? లేదు గ్రో ఎంత బాగా పెరుగుతుంది రీసెంట్ టైమ్స్‌లో. లేదు అంటే ఏంజ్‌లో ఎప్పటినుంచో ఉంది. ఆనంద్ రతి లేదు అంటే చాలా ఏఎంసీ స్టాక్స్ ఉన్నాయి కదా!
ఇవి కూడా స్టాక్ మార్కెట్ ఉన్నంత వరకు ఉంటాయి కదా! కానీ సిడిఎస్ఎల్ గురించే మనం ఎందుకు మాట్లాడుతున్నాము అంటే, మీరు గమనించండి. బ్రోకరేజ్ సంస్థలు గాని, ఏఎంసీ సంస్థలు గాని ఎప్పుడైనా సరే బిజినెస్ తగ్గితే వాళ్ళ తాలూకా ఆలోచనలు మారిపోతాయి. మేబీ చాలా బ్రోకరేజ్ సంస్థలు డిస్కౌంట్ బ్రోకరేజ్ వచ్చిన తర్వాత బాగా బిజినెస్‌లు దెబ్బతిన్నాయి. కానీ ఏదోకటున్నా మార్కెట్‌లో ఎలాంటి పరిస్థితులున్నా ఇలాంటి సీడీఎస్ఎల్, ఎన్ఎస్‌డిఎల్ లాంటి స్టాక్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయండి. అయితే బీఎస్సీ, ఎన్ఎస్‌సి కూడా ఉంటాయి. బట్ వాటి బిజినెస్ వేరు. ఇక్కడ వీటి బిజినెస్ వేరు. ఓకేనా అండి? ఇక్కడ మనకి ఇండియాలో ఈ రెండే ఉన్నాయండి. అలాగే ఎక్స్‌చేంజ్‌లు చూసుకుంటే ఎన్ఎస్‌సి, బీఎస్సీలున్నాయి. సో, ఓవరాల్‌గా మనం ఒక ఎగ్జాంపుల్‌ని తీసుకోవడం నేర్చుకుందాం. సో, ఇప్పుడు సీడీఎస్ఎల్ గురించి మనం ఏం నేర్చుకోవాలి? కంపెనీ బిజినెస్ ఏ విధంగా ఎఫెక్ట్ అయిందో రీజన్స్ మాట్లాడుకున్నాం. ఇవన్నీ ఇంప్రూవ్ అవుతాయా? ఎందుకు ఇవి ఇంప్రూవ్ అవుతాయి అనే ఆలోచన కనిపిస్తుందా? సింపుల్. మార్కెట్‌లు బాగా పడ్డాయి గడిచిన 3 ఏళ్లుగా. ఈ స్టాక్ కూడా పడింది. రేపు మార్కెట్‌లు పెరిగితే మళ్ళీ మార్కెట్‌లోకి వచ్చే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. రెవెన్యూస్ పెరుగుతాయి. ఐపీఓస్ పెరుగుతాయి. ఖచ్చితంగా ఎంతో కొంత రెవెన్యూస్ జనరేట్ అవుతాయి. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే నేను 1 సంవత్సరం, 2 సంవత్సరాల గురించి మాట్లాడట్లేదండి. కంపెనీ తాలూకా గ్రోత్ వస్తుంది, మళ్ళీ తగ్గుతుంది. మళ్ళీ పెరుగుతుంది, మళ్ళీ వస్తుంది. సో, మార్కెట్‌లో ఇప్పుడు పరిస్థితి ఏమైంది? పెరిగిన తర్వాత బాగా కింద పడ్డాయండి ఇప్పుడు. ఈ టైంలో ఒక పక్క చార్ట్‌లోని, మరో పక్క ఓవరాల్‌గా మార్కెట్ సినారియోలోని అన్ని దగ్గర మనకి ఆపర్చునిటీస్ కనిపించేలాగా పరిస్థితులున్నాయి కనుక, దీని గురించి నేను మాట్లాడుతున్నా. అంతేగాని ఇది బై సెల్ రికమెండేషన్ కాదండి. ఇప్పుడు ఆలోచించండి. సీడీఎస్ఎల్ స్టాక్ ఇప్పటి నుంచి ఒక 10 ఏళ్లలో ఉంటుందా? ఉండదా? ఇది లేకుండా మార్కెట్ అయితే ఉండదు. వీళ్ళ బిజినెస్ పెరుగుతుందా? పెరగదా? ఖచ్చితంగా పెరుగుతుందండి. సో, ఒకసారి కొని ఆలోచించకుండా ప్రశాంతంగా మనం కూర్చోగలిగితే ఇది పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. అవకాశం ఉన్నవాళ్ళు ఆపర్చునిటీస్ ఎప్పుడు గ్రాస్ప్ చేయాలండి? ఏదో చెప్పారు కదా! విన్నాం కదా! కొనిద్దాం కదా! అని కాదు. మార్కెట్‌లో పరిస్థితి ఏంటి? కంపెనీ తాలూకా బిజినెస్ ఏంటి? ఇలాంటివి మనకి జనరల్‌గా అర్థమవ్వాలండి. అప్పుడే మనకి కూడా ధైర్యం వస్తుంది. ఒక్క మాట చెప్తాను గమనించండి. గడిచిన 10 ఏళ్లలో ఇలా మార్కెట్‌కి సంబంధించి ఉన్న స్టాక్స్‌లో వాళ్ళ తాలూకా రెవెన్యూస్ పడిపోయాయి కదా! మళ్ళీ రికవర్ అయ్యాయా లేదా? మార్కెట్‌లు పడిపోయాయి కదా! మళ్ళీ రికవర్ అయ్యాయా లేదా? సో, స్టాక్ మార్కెట్ రిలేటెడ్ స్టాక్స్ ఇప్పుడు నేను ఒకటో, రెండో, 4 స్టాక్స్ గురించి మాట్లాడానండి. బట్ అన్ని స్టాక్స్ గమనిస్తే ఏఎంసీ స్టాక్స్ అవ్వచ్చు, బ్రోకరేజ్ సంస్థలు అవ్వచ్చు, లేదు అంటే రేటింగ్ ఏజెన్సీస్ అవ్వచ్చు, స్టాక్ ఎక్స్‌చేంజ్‌లు అవ్వచ్చు, లేదు అంటే ఇలాగ మనకి డిపాజిటరీ స్టాక్స్ అవ్వచ్చు. వీటన్నిటికి కూడా స్టాక్ మార్కెట్ ఉన్నంత కాలం రెవెన్యూస్ వస్తూనే ఉంటాయండి. వీళ్ళ బిజినెస్ పెరుగుతూనే ఉంటుంది. సో, ఇక్కడ మనం ఆలోచించాల్సిందేంటి? ఎలాంటి బిజినెస్‌లు నెక్స్ట్ 10 ఏళ్ల పాటు, 15 ఏళ్ల పాటు పెరగడానికి ఛాన్స్ ఉంది. ఇండియాలో గ్రోత్ ఎక్కడుందండి? క్యాపిటల్ మార్కెట్స్‌లో బ్రహ్మాండమైన గ్రోత్ మనం చూస్తామండి. ఇవాళ రేపు మనకి ఇంకా స్టిల్ ఎఫ్‌డీలు చేసేవాళ్ళు కనిపిస్తున్నారు. మ్యూచువల్ ఫండ్స్ కొనేవాళ్ళు కనిపిస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఫ్యూచర్‌లో స్టాక్స్‌లోకో లేదంటే మ్యూచువల్ ఫండ్స్‌లోకి ఇంకా డీప్‌గా వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. సీడీఎస్ఎల్ సర్వీసెస్ ఇవ్వకుండా ఏ మ్యూచువల్ ఫండ్ సంస్థలు మీకు వాళ్ళ తాలూకా యూనిట్స్‌ని ఇవ్వగలుగుతాయండి. సీడీఎస్ఎల్ మ్యాండేట్. సో, వెనకాల మనకి ఖచ్చితంగా వీళ్ళ తాలూకా బిజినెస్ ఉండాల్సిందే. వీళ్ళ హస్తం ఉండాల్సిందే. ఇది కమింగ్ డేస్‌లో ఖచ్చితంగా గ్రోత్ చూస్తుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితికి ఇది అట్రాక్టివ్‌గా ఉందా? చాలామందేంటంటే చార్ట్ ప్యాటర్న్ బావుందనో, లేదంటే మార్కెట్‌లో పరిస్థితులు బాగున్నాయనో మనం కూడా చెప్పుకున్నాం. కొనేద్దామా అని అడుగుతారండి. మళ్ళీ చెప్తున్నా కొనడం సమస్య కాదు. ఎప్పటికి కొనాలి? ఎన్ని రోజులు హోల్డ్ చేయాలి? ఇది మన బిజినెస్ గురించి అవగాహనొస్తే. నేను 10, 15 ఏళ్ల గురించి మాట్లాడుతున్నానండి. సింపుల్ ఒక్కసారి ఆలోచించండి. ఇండియాలో ఉన్న పరిస్థితుల్లో మనకి స్టాక్ మార్కెట్ నెక్స్ట్ 15 ఏళ్లలో పెరుగుతుందా? తగ్గుతుందా? స్టాక్ మార్కెట్‌లోకి వచ్చే వాళ్ళ సంఖ్య పెరుగుతుందా? తగ్గుతుందా? దీనివల్ల స్టాక్ తాలూకా బిజినెస్, సీడీఎస్ఎల్ బిజినెస్ పెరుగుతుందా? తగ్గుతుందా? సింపుల్ లాజిక్. సో, బల్క్ ఇన్వెస్ట్‌మెంట్‌లు కాదండి. మనం పెట్టి ప్రశాంతంగా ఉంచగలిగితే డబ్బులు సంపాదించి పెట్టాలి. వెల్త్ జనరేట్ అవ్వాలి. స్లోగా అవ్వచ్చు. బట్ స్టడీగా ఉండాలి. ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. కానీ తట్టుకొని రికవరీ అవ్వగలిగే బిజినెస్‌ల్ని మనం ఎంచుకోవడం రావాలి. బిజినెస్ అర్థం కాకపోతే ఫస్ట్ మార్కెట్‌లోకి రావద్దండి. ఈ బిజినెస్ ఏంటి? కస్టమర్లకి సర్వీస్ ఇస్తుంది. ఏ కస్టమర్లు? స్టాక్ మార్కెట్‌లో ఉండేవాళ్ళకి. ఈ స్టాక్ మార్కెట్‌లోకి వచ్చేవాళ్ళ సంఖ్య పెరుగుతుందా? యెస్. ఇమ్మీడియేట్‌గా పెరుగుతుందా? నో. ఒక స్టడీ పేస్‌లో నెమ్మదిగా కొంతకాలం పెరిగి, కొంచెం స్లో డౌన్ అవుతూ, మరికొంతకాలం పెరిగి, మళ్ళీ స్లో డౌన్ అవుతూ, మనకి ఈ విధంగా ఒక లాంగ్ టర్మ్‌లో గ్రోత్ మనకు చూపిస్తుందండి. సో, మనం బ్యాంక్‌లో ఎఫ్‌డి వేస్తే 10 సంవత్సరాలకు డబుల్ అవుతుంది. స్టిల్ మనం ఎఫ్‌డి వేయడానికి చాలా ధైర్యంగా పెడతాం. కానీ స్టాక్ మార్కెట్‌లో అంతగా 10 రెట్లు రిటర్న్ వస్తుందన్నా వెంటనే వచ్చేయాలని కోరుకుంటాం. సో, మార్కెట్‌లో ఉన్న సైకాలజీని మనం కరెక్ట్‌గా అర్థం చేసుకోగలిగితే లాంగ్ టర్మ్‌లో కూడా మనం మంచి వెల్త్ జనరేట్ చేస్తామండి.
ఒక్కటే కంపారిజన్ చేసుకోండి. ఇవాళ ఒక రూ. 1,00,000 మీరు స్టాక్ మార్కెట్‌లో పెట్టారు. మరో రూ. 1,00,000 బ్యాంక్ ఎఫ్‌డిలో వేశారు. ఏది మీకు ముందు డబుల్ అవుతుందండి? ఆఫ్‌కోర్స్ రిస్క్ అయితే స్టాక్ మార్కెట్‌లో చాలా ఎక్కువ. 100% పోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. బట్ మనం రిస్క్ కాలిక్యులేటెడ్‌గా తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూ. 10 పెట్టారనుకుందాం. ఎఫ్‌డిలో రూ. 10 వేస్తే ఎక్కడ లాభం వస్తుందండి? స్టాక్ మార్కెట్‌లో రూ. 10 పెడితే ఎక్కడ లాభం వస్తుందండి ఎక్కువ? నష్టం గురించి పక్కన పెట్టండి. ఒకవేళ పోయినా రూ. 10 మనకేం అనిపించదు. కానీ వస్తే స్టాక్ మార్కెట్‌లో 10కి రూ. 100 వస్తాయి. కానీ మార్కెట్ కాకుండా ఎఫ్‌డిలో 10కి 10 రావడమే 10 ఏళ్ళు పడుతుందండి. ఇలాగా మనం రిస్క్‌ని తగ్గించుకొని లాంగ్ టర్మ్ గురించి ఆలోచించగలిగితే వెల్త్ జనరేట్ చేస్తాం. ఇది మనందరం అర్థం చేసుకోవాల్సిన విషయం అండి. ఇక షార్ట్ టర్మ్‌లో మనకి బాగా మొమెంటమ్ ఉండి, లేదు అంటే ఫ్యూచర్‌లో గ్రోత్ ఉంటుందనేలాగా ఫండమెంటల్లీ స్ట్రాంగ్‌గా ఉన్న కంపెనీస్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది ఇప్పుడు మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ టైమ్స్‌లో మనందరికీ తెలుసండి కెమికల్ స్టాక్స్ బాగా పెరుగుతున్నాయి. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. బాలాజీ ఎమైనీస్ అవ్వచ్చు, లేదు అంటే ఆల్కలీ ఎమైనీస్ అవ్వచ్చు. చాలా కంపెనీల గురించి మనం మాట్లాడుకున్నాం. అండ్ ఇవన్నీ కూడా పెరగడానికి రెడీగా ఉన్నట్టు మనం మాట్లాడుకున్నాం. బట్ ఇప్పుడు మనం ఒక బిజినెస్ గురించి చెప్తున్నాను. గ్రాన్యూల్ అనే ఒక కంపెనీ ఉందండి. మీరు ఫండమెంటల్స్ ఓపెన్ చేసి చూస్తే స్క్రీనర్ చూడండి కావాలంటే ప్రాఫిట్స్ హైయెస్ట్ ఎవర్, మార్జిన్స్ హైయెస్ట్ ఎవర్, రెవెన్యూస్ హైయెస్ట్ ఎవర్. ఈ విధంగా చాలా స్పీడ్‌గా పెరుగుతున్న కంపెనీ. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీరు ఒక బాల్‌ని విసిరారు. మీరు ఎంత బలంగా విసిరితే ఆ బాల్ అంత దూరం వెళ్తుందండి. ఓకేనా? బట్ మీరు ఎంత బలాన్ని ఉపయోగిస్తే అంతకన్నా ఎక్కువ దూరం వెళ్ళే పరిస్థితులు ఒక్కొక్కసారి మనకు కనిపిస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అప్‌లో అంటే కొంచెం పైన నిల్చున్నారు. డౌన్‌కి బాల్ ఇసిరారనుకోండి, బాల్ ఇంకా ఎక్కువ దూరం వెళ్తుంది. అలాగే మార్కెట్‌లో ఇప్పుడున్న పరిస్థితి ఎలా ఉందంటే, కంపెనీ అది పెరుగుతున్న స్పీడ్ కన్నా, మార్కెట్‌లో ఉన్న సెంటిమెంట్ కారణంగా మరికొంత స్పీడ్‌గా పెరగడానికి అవకాశం కనిపిస్తోంది. మీరు ఓన్లీ చార్ట్ ఓపెన్ చేసి చూస్తే భయపడతారు. అమ్మో! ఇది బాగా పెరిగిపోయింది కదా! అని. బట్ ఇప్పుడు ఈ కంపెనీ పెరుగుతున్న స్పీడ్ ఎలా ఉంది అంటే, రేపు పొద్దున సడెన్‌గా మార్కెట్‌లో ఏం వచ్చినా కూడా దీని స్పీడ్ ఆగేలా కనిపించట్లేదు. మరికొంచెం దూరం వెళ్ళేలా కనిపిస్తుంది. చాలామంది ఏంటంటే వెల్త్ అంటే 1,00,000 పెడితే 1,00,000కి 1,00,000 వచ్చేయాలి. 1,00,000కి 10,00,000 వచ్చేయాలి. రూ. 1,00,000 వచ్చేయాలనుకుంటారు. అలా కాదండి. మనం డబ్బులు పెట్టాం. బ్యాంక్‌లో వేస్తే సంవత్సరానికి 10% రాట్లేదు. బట్ ఇక్కడ ఒక సంవత్సరానికి 25% వచ్చిన బ్రహ్మాండమైన రిజల్ట్ కింద మనం గమనించాలి. ఇది షార్ట్ టర్మ్‌లో స్టాక్ మార్కెట్‌లో మనకి ఖచ్చితంగా జరుగుతుందండి. సో, ఏ కంపెనీస్ మంచి స్పీడ్‌గా పెరుగుతున్నాయి, ఏ కంపెనీస్ ఖచ్చితంగా మార్కెట్‌తో పాటు ఇంకా పెరగడానికి అవకాశం ఉంది, ఏ కంపెనీస్ రిజల్ట్స్ ప్రకటించిన తర్వాత మొమెంటమ్ చూపిస్తున్నాయి. ఇలాంటివి కనుక మనం గమనిస్తే ఖచ్చితంగా మనకి షార్ట్ టర్మ్‌లో ఒక 5% 10% ఆర్ 15-20% పెరిగే అవకాశాలు చాలా కనిపిస్తాయండి. మనం ఒక 10, 15 పట్టుకుంటే చాలు సంవత్సరానికి. ఖచ్చితంగా మనం మినిమమ్ 50% రిటర్న్స్ ఈజీగా సంపాదిస్తాం. సో, ఇవాల్టి వీడియోలో నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ ఒక్కసారి అర్థం చేసుకోండి. బిజినెస్ మోడల్స్ లేదు స్టాక్ తాలూకా పరిస్థితి, మార్కెట్‌లో ఉన్న సినారియో వీటిని మనం జాగ్రత్తగా అర్థం చేసుకొని కరెక్ట్‌గా పట్టుకోగలిగితే రిటర్న్స్ మనకి ఈజీగా వస్తాయండి. బట్ ట్రేడింగ్ అనేది చెప్పినంత ఈజీగా ఉండదు. ఇన్వెస్ట్‌మెంట్ అనేది అనుకున్నంత సింపుల్‌గా ఉండదు. చాలా చాలా బోరింగ్ అండి. మనం విసిగిపోయి బయటకొచ్చేస్తాం. ఆ తర్వాత స్టాక్స్ పెరుగుతాయి. ఇక్కడ నేను చెప్పే ఒక్క విషయాన్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. వెల్త్ జనరేషన్ అనేది షార్ట్ టర్మ్‌లోనే జరుగుతుంది. లాంగ్ టర్మ్‌లోనే జరుగుతుంది. మీరు దేనికి సూటబుల్ అనేది ఫస్ట్ ఖచ్చితంగా తెలుసుకోండి. నేను చెప్పిన ఈ 2 బిజినెస్‌ల గురించి మరొకసారి స్టడీ చేయండి. లాంగ్ టర్మ్ అంటే సంవత్సరం కాదండి. నా దృష్టిలో 10 ఏళ్ళు. సైకిల్స్ అనేవి మార్కెట్‌లో వస్తుంటాయి, పోతుంటాయి. ఎప్పుడైతే మార్కెట్‌లో డౌన్ సైకిల్ ఉంటుందో, అలాంటప్పుడు మంచి స్టాక్స్‌ని మనం పట్టుకుంటే, అది అప్ సైకిల్‌లో మనకి వెల్త్ జనరేట్ చేస్తుంది. ఇలాంటి సైకిల్స్ మనం నెక్స్ట్ 10 ఏళ్లలో ఒక 2, 3 గ్యారంటీ చూస్తాం. సో, మార్కెట్‌లో పడుతున్నప్పుడు మనం కొనుక్కోవాలి. మార్కెట్‌లో పెరుగుతున్నప్పుడు అవకాశం ఉంటే ప్రాఫిట్‌లు బుక్ చేసుకోవాలి. ఇది వెల్త్ జనరేట్ చేయడానికి సీక్రెట్‌లండి. అంతేగాని మార్కెట్‌లు బాగా పెరిగిపోయిన తర్వాత, షార్ట్ టైమ్‌లో రిజల్ట్స్ వచ్చి స్టాక్ పరిగెట్టి పైకెళ్ళిపోతున్న తర్వాత, అప్పుడు కాదు మనం కొనాల్సింది. ముందుగానే మనం ప్లాన్ చేసుకోవాలి. ఓకేనా అండి? నేను చెప్పిన ఈ 2 పాయింట్లు ఒక్కళ్ళకైనా సరే మీలో మార్పుని తీసుకొస్తాయని ఆశిస్తూ అండ్ ఇలాంటి మార్పుని ఎంతమందికైనా నేను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటానండి. ప్రతి వారం ఇలాగా మంచి అప్డేట్స్‌తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ అందరికి షేర్ చేసి మన వీడియోస్‌ని మరింత మందికి చేరువయ్యేలాగా హెల్ప్ చేయండి. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో కలుద్దామండి. ధన్యవాదాలు.